బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు బేహద్ మా అంతిమ సమయము, అంతిమ పురుషార్థంలో మీరు ఇప్పుడు బాపు యొక్క ప్రత్యక్షత అవ్వటం తోటే పరివర్తన అనేది అవుతుంది అని చెప్తూ ఉన్నారు. బేహద్ విశ్వ సేవాదారి, బేహద్ కళ్యాణకారి, స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేసేటువంటి ఆత్మలకి తనువు, మనసు, ధనము అన్నీ కూడా ఈశ్వరీయ కార్యక్రమంలో ఉపయోగించేటువంటి ఆత్మలకి విశేషమైన సేవాదారి పిల్లలకి, సేవాదారి మా యొక్క హృదయపూర్వకమైన ప్రియస్మృతులు మరియు నమస్తే. మా అంటున్నారు చూడండి పిల్లలు, ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. సమయం లెక్క అనుసారంగా వాణిలో కూడా ముందే చెప్పడం జరిగింది. సమయము అన్నిటికీ కూడా వర్తిస్తూనే ఉంటాయి. అప్పుడు చెప్పిన పాయింట్స్ ఇప్పుడు కూడా వర్తిస్తాయి. ఎందుకు అంటే నేను పిల్లలకు కూడా అదే రోజు మహావాక్యాలు ఏదైతే చెప్తూ ఉన్నానో అవన్నీ కూడా లాస్ట్ జ్ఞానము. బాపూజీ యొక్క జ్ఞానము ఎలాంటి జ్ఞానము? ఇది అంతిమ జ్ఞానము. అంతిమంగా జ్ఞానం బాంబు అన్నమాట. ఏదైతే బాంబు పేలటంతో విస్ఫోటం జరుగుతుందో అదేవిధంగా జ్ఞాన బాంబు పేలటంతో చెప్పటంతో వ్యాపింప చేయటంతో అందరిలో కూడా పరివర్తన అనేది వస్తూ ఉంటుంది. ఏ విధంగా బాంబు పేలినప్పుడు దానిలో ఉన్నటువంటి రేణువులు అన్ని జర్మ్స్ వ్యాపిస్తూ ఉంటాయి. కణంలో కూడా వ్యాపిస్తూ ఉంటాయి. బాపూజీ జ్ఞానం కూడా అలా వ్యాపింప చేసినప్పుడు పరమాత్మ జ్ఞాన బాంబు మరి ఎంత రిజల్ట్ని ఇస్తుందో ఆలోచించండి. బాపు యొక్క ప్రత్యక్షత చాలా గొప్ప విషయం. అందరి యొక్క మనసుల్లో కూడా ప్రింట్ పడుతూ ఉంటుంది. ఇది చాలా అద్భుతమైనటువంటిది. బలహీన ఆత్మలైతే భయపడుతూ ఉంటారు. మామూలుగా టపాకాయలు కాలుస్తుంటేనే భయపడే వాళ్ళు ఉంటూ ఉంటారు. స్థూలంగా మరి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు భయపడుతూ ఉంటారు. మరి ఇది జ్ఞానం బాంబు. ఈ జ్ఞానం విన్నా కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. వామ్మో, ఈ జ్ఞానం తీసుకొచ్చారు వీళ్ళు, ఇల్లు వాకిలు వదిలేసేసి సన్యాసులుగా పుచ్చుకునే విధంగా చేస్తారేమో, ఇంకో రకంగా మార్చేస్తారేమో, ఇంకో వైపు తీసుకెళ్ళిపోతారేమో అని ఇలా బలహీన ఆత్మలకి చాలా భయం అనేది మనసులో ఉంటుంది. బాపుతోటి డైరెక్ట్గా సంపర్కంలోకి రాలేకపోతారు. వచ్చి వింటేనే కదా ఇది ఎంత అద్భుతమైన జ్ఞానం, ఎలాంటి పరివర్తన తీసుకొస్తుంది ఏంటి అనేది తెలిసేది. బేహద్ పిల్లలకు దాదాజీ జ్ఞానం అయితే వినిపించారు. మీ యొక్క సంపర్కంలో వచ్చే వాళ్లకు మీరు వినిపించండి. వారి ద్వారా ధ్వనిని బయటికి ఎలా తీసుకువెళ్ళాలో అనేది చెప్పండి. బాపు వచ్చేశారు, తండ్రి వచ్చాడు అనే ధ్వనిని అందరికీ అనే మాటను చెప్పండి. బేహద్దు పిల్లలే ఇది చేయగలరు. ఎవరైతే డైరెక్ట్గా జ్ఞానం తీసుకుంటూ ఉంటారో వాళ్ళు భాగ్యశాలి ఆత్మలు. లాస్ట్ జ్ఞానము, పరమాత్మను ప్రత్యక్షం చేసే జ్ఞానము బేహద్దు జ్ఞానము. ఇది చాలా క్లియర్గా ఉంది. డైరెక్ట్ ఆల్మైటీ అథారిటీ యొక్క కర్తవ్యం ఇప్పుడు నడుస్తూ ఉంది. ఎంత చక్కటి మహావాక్యము. అంతిమ పవర్ఫుల్ బాంబు పరమాత్మ ప్రత్యక్షత బాంబు. ఇంకా ఇప్పుడు ప్రత్యక్షత ప్రారంభం కాలేదు. ఇప్పుడు ప్రత్యక్షం కాలేదు అంటే అంతిమ సమయంలో పవర్ఫుల్గానే మీరు ఈ యొక్క ప్రచారం చేసినప్పుడు, పరమాత్మ గురించి చెప్పినప్పుడు బాపు యొక్క ప్రత్యక్షత అవ్వటం అనేది జరుగుతుంది. ఇంకా అందుకనే ఇప్పుడు ప్రారంభం కాలేదు అంటే మీరు పవర్ఫుల్గా కాలేదు. పవర్ఫుల్గా జ్ఞానం అనేది అందరికీ చెప్పడం లేదు. నేర్పేటువంటి బాపు డైరెక్ట్ ఆల్మైటీ అథారిటీ జ్ఞాన సాకారంగా, జ్ఞాన సూర్యుడు సాకారంలో సృష్టి మీద ఉదయించాడు. సాకార సృష్టి పైన జ్ఞాన సూర్యుడు ఉదయించటం అనే విషయం అందరూ అర్థం చేసుకోవటంలా గుప్తంగా ఉన్నది. రెండో వైపు మధువనంలో జ్ఞాన చంద్రమ ఇంకా అస్తమించలేదు అనే పాయింట్ కూడా ఉంది. అంతిమ బాంబు ద్వారా ప్రతి ఒక్క బ్రాహ్మణ బిడ్డ మధ్యలో ప్రత్యక్షత జరుగుతుంది. విశ్వంలో విశ్వపిత
మరి సంగమ యుగి విశ్వంలో కూడా విశ్వపిత అందరికీ స్పష్టంగా అనుభవం అనేది కావాలి. అప్పుడే బాపు ప్రత్యక్షత జరుగుతుంది. ముందు బ్రాహ్మణ ప్రపంచం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, యజ్ఞం పెట్టినప్పుడు పూర్ణాహుతి వేసినప్పుడు అన్ని సమిధలు దాంట్లో స్వాహా చేసినప్పుడు ఎవరైతే యజ్ఞం దగ్గర సమీపంలో ఉంటారో వాళ్ళకి ఈ యొక్క శాఖ అనేది తగులుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బేహద్ పిల్లలు బ్రాహ్మణ ప్రపంచం అనగా బీకే పీబీకే మధ్య బాపు ఈయన తండ్రి ఆల్మైటీ అదాటి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ మరి విశ్వపిత అనేది ప్రత్యక్షం చేసినప్పుడే మరి బాపు మరి పరివర్తన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అని చెప్తూ ఉన్నారు. పిల్లలందరికీ కూడా ప్రియస్మృతులు మరియు నమస్తే. బేహద్కే బేహద్కి పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే.